చా మళ్ళీ ఇదాకాల 13వ ఎందుకు ఇలా జరుగుతుంది? ఇతరా హలో హలో రే ఎక్కడా? చెప్పురా, ఇంట్లోనే ఉన్నా. ఏమే రెడీయా? పోదామా? ఎక్కడికి రా? ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడికేంద్రా? నిన్న సినిమాకి వెళ్దాం అనుకున్నాం కదా, గుర్తులేదా? సినిమానా? రే కథలొద్దు. ఏమైందిరా నీకు? రే మామ, నీకో విషయం చెప్పాలరా. చెప్పురా, లేకపోతే నేను వస్తా, ఆగు. తలుపురా, నేను నానిరా. లోపలికి రారా. చూడరా, నీకోసం టికెట్స్ కూడా తీసుకున్నా. రే నేను చెప్పే జాగ్రత్త విను. మనం ఒక టైం లోపల ఇరుక్కున్నాం. నువ్వు ప్రతిరోజు ఇదే టైం కాల్ చేస్తావు. మనం సినిమాకి వెళ్ళాలనుకుంటాం, కానీ ఆ సినిమాకి ఎప్పుడు వెళ్ళలేదు. టైం లూపా? జోక్ చేయకురా. కూల్ మ్యాన్, కూల్. నీకు స్ట్రెస్ ఎక్కువైంది. రే నీకు అర్థం కాదు చెప్తే, కానీ ఇదే నిజం. నువ్వు నమ్మవు. నేను ఇదే రోజుని 12 సార్లు బతికాను ఎప్పటికీ. చూస్తూ ఉండు, ఈరోజు మనం ఎక్కడికి కదలలేము. అది సరే, మనం బయటికి ఎక్కడికి ఎందుకు కదలలేం? బయట ఏం జరుగుతుంది? రే నువ్వు నిజంగా అంతా మర్చిపోయావా? నిన్న మనం బాక్స్లో దాచిన డబ్బు గురించి గొడవ పడ్డాం, మర్చిపోయావా? ఆ తర్వాత నువ్వు నన్ను చంపేశావు. నేను నిన్నెందుకు చంపుతారా? ఆ సోఫా పక్కన బ్లడ్ స్టైన్స్ చూసావా? అవి రోజు కవర్ చేస్తున్నావు, అయినా నువ్వు నన్ను చంపుతున్నావు. ఈ లూప్ చాలా తెలివైందిరా. ఇదేరా నిజం. ఏం నాటకాలు ఆడుతున్నావురా? నేను నిన్ను చంపినట్టు క్రియేట్ చేసి నన్ను తప్పులోనే చేస్తావా? సరే, నువ్వు ఆ డబ్బు కోసం నన్ను చంపావు. మనం కలిసి చేసిన ఆ తప్పు. ప్రభాస్ చావడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు. ఆ డబ్బును దాచిపెట్టి వాడి చావుని యాక్సిడెంట్గా మార్చావు, అవునా కాదా? రే కాదురా, అది యాక్సిడెంట్ రా. యాక్సిడెంట్ కాదు, నువ్వే చేసావు. నాకంతా తెలుసు. వాడిని చంపి ఆ డబ్బంతా తీసుకున్నావు. అందుకే రోజు సాయంత్రం 6:45కి లేస్తావు. నువ్వు చనిపోయావు అనుకుంటావు, కానీ నువ్వు చావో. అసలు నిజానికి రే, టైం లూప్లో ఇరుక్కునింది నువ్వు కాదు, నేను. అందుకే రోజు 6:45కు నేను చంపుతున్నా. చా మళ్ళీ ఇదాకాల 13వ ఎందుకు ఇలా జరుగుతుంది?